హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గనక మా పిల్లల ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ అనమాట. సో మా పిల్లలదే కాదు, నాది కూడా అనమాట. సో నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు కాబట్టి. సో మా పిల్లల ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీరు చూసేద్దరు కానీ వచ్చేయండి. సో ఆ రోజైతే మాకు యూనిఫామ్ గ్రీన్ అయితే వేసుకురమ్మన్నారు స్టాఫ్‌ని. సో, నా దగ్గర గ్రీన్ ఉంది గానీ, అది ఏంటంటే చాలా బరువుంటుంది. హెవీ వర్క్ అనమాట. సో, ఇంకొకటొచ్చేసి గ్రీన్, పింక్ కాంబినేషన్‌లో ఉంది. అది పట్టు చీర. సో, అది క్యారీ చేయలేము అనేసి ఇంకా నేనైతే ఇంకా లైట్ గ్రీన్ మొన్న నా బర్త్‌డే వ్లాగ్ చూసుంటే అందరికీ తెలుస్తుంది. ఆ శారీ అయితే నేను కట్టుకెళ్ళిపోయాననమాట. సో, మా పిల్లలకైతే సింపుల్‌గా మీకు తెలుసు కదా! టీచర్స్ కింద మనం ఒక చోట వర్క్ చేసామంటే మన పిల్లలకి మనం వేసుకోవడానికి అంత టైం ఉండదు. కృష్ణ, రాధ గెటప్స్ వేయడానికి అంత టైం లేక పిల్లలకైతే ఇలా సింపుల్‌గా అయితే నేను ఆగస్ట్ 15 చక్కగా ఇలా అయితే సింపుల్‌గా రెడీ చేస్తాననమాట. సో, మాకు ఆగస్ట్ 15 రోజే కృష్ణాష్టమి అలాగే ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయండి. ఎందుకంటే ఆ ముందు రోజు తుఫాన్ కారణంగా హాలిడే ఇచ్చేసారు. సో, అందుకే కొంత ప్రిపరేషన్స్ అవి లేవనమాట. సో, అందుకే ఇంకా పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదని మా మేడం అయితే చక్కగా ప్రోగ్రామ్ అయితే పెట్టారు. తర్వాతొచ్చేసి ఇక్కడ పిల్లలు గట్టా ఎంత అందంగా ఫ్లాగ్‌లయి పట్టుకొని కూర్చున్నారో చూసారా? సో, మా బుడ్డమ్మ చూసారా ఎంత క్యూట్‌గా ఉందో చక్కగాని. సో, చాలామందైతే రాధా, కృష్ణ గెటప్స్ ఇవన్నీ కూడా అలాగే మన ఫ్లాగ్ డ్రెస్సులు ఇవన్నీ కూడా వేసుకొచ్చారండి. పిల్లలు చాలా ముద్దు ముద్దుగా క్యూట్‌గా ఉన్నారనమాట. సో, మా పిల్లోడు యూకేజీ చదువుతున్నాడనమాట. వాడికి కూడా నేను స్టేజ్ ఫియర్ ఉండకూడదని చిన్ని స్పీచ్ అయితే నేర్పాననమాట. ఇక్కడొచ్చేసి మనకి బ్యాడ్జెస్ అయితే ఇచ్చారు స్కూల్లో పెట్టుకోమని. తర్వాత ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అని కూడా చెప్తున్నాను కాబట్టి, ఓ పక్కన మేము కృష్ణాష్టమి సెలబ్రేషన్స్‌కి ఉట్టు కూడా తయారు చేసేస్తున్నామన్నమాట. సో, ఇక్కడ అంటే స్కూల్లో మా ఆయమ్మ వచ్చేసి ఇంటి దగ్గర పంచిపెట్టే టైం లేక తాంబూలాలు అయితే ఇక్కడికే తెచ్చేసింది. మా టీచర్స్‌కి ఇచ్చేసిందనమాట తాంబూలాలు కూడా. సో, నేను ఎవరి దగ్గర తాంబూలం అయితే తీసుకోలేదు ఈ సంవత్సరం. ఇదే ఫస్ట్. సో, మన లైఫ్‌లో మనకి బిజీ అయిపోయి అంత ఇది కూడా ఉండలేదు. ఇక్కడైతే చక్కగా మన మహాత్మా గాంధీ గారు అలాగే జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో అయితే పెట్టారు. ఎంతోమంది మహానుభావుల త్యాగం అలాగే వాళ్ళ ధైర్యం మనం ఈరోజు మన స్వేచ్ఛని అలాగే మన అన్నీ కూడా మన రైట్స్‌ని అన్నీ కూడా అనుభవిస్తున్నాం అనమాట. సో, ఇక్కడ మా పిల్లలు చూసారు ఎంత క్యూట్‌గా ఉన్నారో. సో, ఇక్కడ మా బాబు అయితే స్పీచ్ ఇస్తాడు. మా బాబు స్పీచ్ అయితే వినేయండి. సో, ఎలా ఉందో కూడా స్పీచ్ కామెంట్ చేసేయండి. చక్కగా మా బాబుస్‌కి నేను చెప్తాను మీ కామెంట్లు. పల్ Good morning, teachers. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Good morning, all of you. మై నేమ్ ఇస్ My name is Ashwin టుడే Today, we celebrate Independence Independence Day. I wish you I wish you a happy happy Independence. Independence Day. I love my country. I love my country. I love my country. Jai Hind. Jai Hind. Thank you all. Thank you, all of you. సో మా బాబు స్పీచ్ అయితే విన్నారు కదా! సో వాడైతే ఇప్పుడు వచ్చేసి యూకేజీ స్టాండర్డ్ అనమాట. సో అంటే స్టేజ్ ఫియర్ ఇవన్నీ పోగొట్టాలనేసి ఈ సంవత్సరం నుంచి వాడిని అన్నిట్లో యాక్టివ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కొంచెం డెకరేషన్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మా మేడం డెకరేషన్ ఇవన్నీ కూడా బాగా చేస్తారండి. సో ఆ ముందు రోజు తుఫాన్ల కారణంగా హాలిడే ఇచ్చారు. సో అందుకే ఇంకా కుదరలేదనమాట. ఇక్కడైతే మా పాప వాళ్ళు డాన్స్ చేస్తుంటే మా పాప కూడా ఫుల్ హ్యాపీగా డాన్స్ చేసేస్తుంది. సో అందుకే చిన్ని బిట్ తీసుకున్నాననమాట. మా పాపని చూపించుకోవడానికే, అంతకుమించి ఇంకేమి కాదు. సో ఇక్కడైతే ఫుల్‌గా పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇక్కడ మా బుడ్డమ్మ కూడా అలాగే వేస్తుంది చక్కగాననమాట. సో ఇదైతే మా పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మా పాప ఎదర మా బాబు కూడా మీకు కనిపిస్తున్నాడు కదండీ. సో ఇక్కడ మా పిల్లలిద్దరిని ఒకే డాన్స్‌లో పెట్టాననమాట. అంటే వీళ్ళందరూ చిన్న పిల్లలు కదా! సో మా పాప అయితే ఈ ఇయరే జాయిన్ అయింది నర్సరీ. సో మా బాబు యూకేజీ. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్ని కొంతమందిని తీసుకొని చక్కగా ఒక డాన్స్ అయితే నేర్పించామన్నమాట. సో చక్కగా మా పాప నాకు చాలా హ్యాపీ అనిపించింది. మూడో సంవత్సరాన్ని ఇంత చక్కగా వేస్తుంది అనేసి. మనం ఏమైనా చెప్తుంటే స్టెప్ పట్టగలుగుతుందనమాట. సో అది నాకు హ్యాపీ అనిపించింది. అలాగే ఇందాక నేను వాయినం తీసుకోవడం చూసారు కదండీ! ఆ రోజు మనం 8దో తారీఖున వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఆగస్టు 15 ఇంకొక శుక్రవారం అయితే వచ్చింది కదా! శ్రావణ మాసంలో. సో మా ఆయమ్మ అయితే అక్కడ వరలక్ష్మి వ్రతం అయితే ఆ రోజు చేసుకున్నారు. సో వాయినం ఇవ్వడానికి టైం కుదరక ఇంటి దగ్గర స్కూల్లోకి అయితే తెచ్చేసుకున్నారంట ఆవిడ. సో మాకైతే ఇస్తున్నారనమాట టీచర్స్‌కి.
సో మా పిల్లల డ్యాన్స్ అయితే ఇది. సో మా పిల్లల డ్యాన్స్ నేను తీసుకున్నాననమాట. చక్కగా మనకి కూడా గుర్తుంటుంది గదా! అన్న ఒక ఉద్దేశ్యంతో అయితే నేను చక్కగా తీసేసుకున్నాను. సో ఎంత క్యూట్‌గా వేస్తున్నారో మా పిల్లలు. నిజంగా మనకి ఎంతోమంది ఆ మహానుభావుల వాళ్ళ ధైర్యం వల్లే ఈరోజు మనమైతే చక్కగా మన మన అన్నీ కూడా మనం ఫ్రీడమ్‌గా ఉంటున్నామనమాట. సో ఇక్కడైతే మేమైతే ఎదర ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని స్పీచ్‌లు అలాగే డాన్స్ పెర్ఫార్మన్స్‌లు అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఆగస్ట్ 15కి సంబంధించి అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే స్వీట్ హాట్ అయితే పెడుతున్నామనమాట. ఓ పక్కన వచ్చేసి మిగతా కొంతమంది టీచర్స్ అటెళ్ళి ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే కొంచెం స్టార్ట్ చేశారు. సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. సో ఇక్కడైతే స్వీట్స్, హాట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి కదా! సరదాగా కొంచెం కొంచెం జోక్స్ వేసుకుంటున్నాం అనమాట టీచర్స్ అందరం కూడా. సో కృష్ణాష్టమి ఉట్టి కొట్టడం నిజంగా ఒక ఇదే అనమాట. అంటే చేత్తోనే కొట్టాలి. సో ఇక్కడ టీచర్స్‌ని కూడా ట్రై చేయమన్నారు. సరదాగా ట్రై చేస్తున్నామనమాట. నేను కిందకి పెట్టండి, పైకి పెట్టేయకండి అంటున్నాను. సో మనం ఎళ్ళే టయానికి పైకి పెట్టేస్తారు గదా! సో అందుకనమాట. సో ముందు స్టిక్ తీసుకెళ్ళాను కానీ అస్సలు పని అవ్వట్లేదండి. అసలు స్టిక్ ఏమో చిన్నదయిపోయింది. ఆ కుండేమో బాగా దళసరైపోయిందనమాట. సో స్టిక్‌తో ఏం పని అవ్వట్లేదు అనేసి ఇంక స్టిక్ పక్కన పడేసాను. సో చేత్తోనే ట్రై చేశాననమాట. లాస్ట్ ఇయర్ కూడా మా స్కూల్‌లో నేనైతే ట్రై చేశామండి. అప్పుడు కూడా లైట్‌గా సాధించాను. సో ఇప్పుడు కూడా సాధించాననమాట. ఫైనల్‌గా నేను కొద్దిగా అంటే ఒకళ్ళు కొంచెం ఒక దెబ్బ పిల్లలు వేశారు. కొంచెం బీట్ ఇచ్చింది. తర్వాత సెకండ్ నేను కొట్టాననమాట. చక్కగా డబ్బులు ఇవన్నీ కూడా నేను కొట్టినప్పుడైతే పడ్డాయి. తర్వాత ఇంకా పిల్లలు మిగతా ప్రాసెస్ అయితే పిల్లలు చేసుకున్నారు చక్కగా. సో చాలా మనీ అయితే వేసామనమాట. అంటే స్కూల్ పిల్లలందరికీ కూడా చక్కగా ఉండాలి అనేసి. నర్సరీ, యూకేజీ ఆ స్టాండర్డ్ పిల్లలనైతే కొంచెం ముందు ఆడిపిచ్చేసి తర్వాత కొంచెం దూరం పెట్టాం. ఎందుకంటే గమ్ముని డబ్బులవి ఏరుకుంటారు కదా! సో నేను కొట్టాను చూసారా? మనీ అవి ఏరుకున్నప్పుడు ఏమన్నా కొంచెం తగులుతాయి దెబ్బలనేసి అయితే పక్కన పెట్టామనమాట పక్కన. సో ఇప్పుడైతే చలో అమ్మ వాళ్ళ ఇంటి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్‌కి వెళ్ళిపోదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.